హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో ఎమ్మి క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అల్లము, తెల్లవాయలు, కొంచెం జీలకర్ర, 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేయండి. స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అందులో వేయండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 5 to 6 minutes ఉడికితే సరిపోతుంది. 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు అన్నీ వంపేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు. పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ లాగా వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. అంతే, కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.